ఫుల్ వర్షం పడుతుంది. సో నేను తెలంగాణలో కంకులు అంటారు. సో ఒక 5 ఉన్నాయి ఇంట్లో, ఒక 2 వంట మనిషికి ఇచ్చాను, ఇంకా 3 ఉన్నాయి, ఒకటి నిన్న తిన్నా. ఏంటో 1 వీక్ నుంచి అసలు వర్షం పడుతుంది, ఒక్క పని కూడా అవ్వట్లేదు నాకు అంతా. సో మంచి సినిమాలు పెట్టుకున్నా సరే ఎంజాయ్ చేద్దాం చక్కగా, మంచి ఒక పిజ్జా మూవీ పెట్టుకొని ఇప్పుడు కంకి తినబుద్ధి అవుతుంది. చిన్నప్పుడైతే బొగ్గులు అది ఏంటో ఇనుపది ఒక బౌల్లాగా ఉంటుంది, దాంట్లో బొగ్గుల మీద కాల్చుకొని తినేది చిన్నప్పుడు మా ఇంట్లో. ఇంకా ఇప్పుడు అలాంటి ఫెసిలిటీస్ లేదు కాబట్టి సో గ్యాస్ స్టవ్ మీదనే కొంచెం తక్కువ మంటలో పెట్టి కాలుస్తున్నా. టపా 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 ఏడుతుంది. సో కాల్చేసాక మంచిగా తింటా, తర్వాత మంచి ఒక టీ తాగుతా. ఈ వర్షం పడితే ఒక్క పని అవ్వదు అసలు, హెడేక్ వస్తుంది నాకు, అంతా అసలు అన్ఈజీగా ఉంటుంది. ఇలా కంటిన్యూ వర్షం పడద్దు, వర్షం పడి ఆగిపోవాలి. ఈ టైప్ వర్షం అయితే నాకు ఇంట్లోంచి బయటికి వెళ్ళబుద్ది కాదు. మామూలుగా అయితే పెసర వడలు, ఇంకా ఏమంటారు మినపప్పుతో చేసిన వడలు అవి తింటా ఈవినింగ్ టైం, బజ్జీలు అవి తింటా. సో ఇప్పుడైతే నాకు ఎవరు లేరు ఇప్పుడు కాబట్టి, ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి చక్కగా ఒక బుట్ట కంకి తీర్చుకొని కాల్చుకుంటున్నా. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం కాలిన తర్వాత చక్కగా మూవీ చూస్తూ ఇది తినేస్తా. మీరు కూడా ఎప్పుడు ఫ్యామిలీ టైం స్పెండ్ చేయరు కాబట్టి వర్షం పడినప్పుడు బయటకు వెళ్ళకుండా, అసలు గచ్చిబౌలి అంతా ఫుల్ వాటర్ ఉందంట, మణికొండ హైదరాబాద్ అంతా కూడా వాటర్ ఉంది, ఎక్కువ వెళ్ళకంటున్నారు బయటికి. కరెంట్ ఎర్త్ అవుతుంది, చిన్నపిల్లలు కూడా స్కూల్కి పంపకండి, అర్జెంట్ ఉంటే తప్ప మీరు కూడా బయటికి వెళ్ళకండి. అయిపోయింది వచ్చి కాలుతుంది. ఇంకెన్ని రోజులు ఉందో ఈ తుఫాన్, కానీ చాలా వర్క్లన్నీ ఆగిపోయి అన్ఈజీగా ఉంది. అండ్ పాపం రైతుల పరిస్థితి ఏంటో మరి, వాళ్ళకి కంఫర్టబుల్ వాటర్ వచ్చాయో లేకుంటే పొలాలన్నీ మునిగి ఇబ్బంది పడుతున్నారో తెలియదు. నాట్లేస్తారు ఇప్పుడు మామూలుగా జూలై ఆ టైంలో, కొంతమందికి ఇవి అప్పుడంతా ఎక్కువ వాటర్ పడితే కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఊళ్ళల్లో పాపం. బాయ్.